అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాచర్ల అభిలాష, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అవని ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. నెక్స్ట్ టాపిక్ వచ్చి అడినోమయోసిస్. అడినోమయోసిస్ అంటే ఏంటి? ఈ మధ్య చాలా మంది స్కాన్స్లో మేము అడినోమయోసిస్ అని చూస్తున్నాం. సో దీని గురించి అందుకని నేను మాట్లాడుతున్నాను. అడినోమయోసిస్ అంటే ఏంటి అంటే, ఇది చూడండి, ఇది గర్భసంచి. జనరల్గా గర్భసంచిలో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్, అవుటర్ లేయర్. ఇన్నర్ లేయర్ అంటే ఎండోమెట్రియం అంట, మిడిల్ లేయర్ అంటే మయోమెట్రియం అండ్ అవుటర్ లేయర్ అంటే సిరోసా. సో 3 లేయర్స్ ఉంటుంది. మనకి పీరియడ్స్ అప్పుడు ఈ బ్లడ్ అనేది గర్భసంచి నుంచి కిందకి వెజైనా ద్వారా బయటకు వచ్చేస్తుంది. బట్ అడినోమయోసిస్ ఎందుకు వస్తుందంటే, కొంతమందికి ఈ ఎండోమెట్రియం నుంచి లోపలికి వెళ్ళి మయోమెట్రియం అంటే మిడిల్ లేయర్లో ఈ బ్లడ్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇలా డిపాజిట్ అయినప్పుడు అది స్లోగా గ్రో అయ్యి మనకి అదొక అడినోమయాటిక్ టిష్యూలా మారిపోతుంది. సో దాన్ని అడినోమయోసిస్ అంటాం. ఈ అడినోమయోసిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే, దానికి స్పెసిఫిక్గా రీజన్స్ ఏం లేదు. బట్ జనరలీ 40 to 50 years వాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తాం. యంగ్ వాళ్ళలో కన్నా 40 years to 50 years వాళ్ళలో కొంచెం అడినోమయోసిస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్, ఈ అడినోమయోసిస్ మనకు వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, దీనికి సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఒకటి హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఈ అడినోమయోసిస్ వల్ల లోపల గర్భసంచిలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో హెవీ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రొలాంగ్ బ్లీడింగ్ అంటే, జనరల్గా మనకి 4 to 5 days బ్లీడింగ్ అవుతుందంటే, ఈ అడినోమయోసిస్లో 7 to 8 days, 9 days కూడా ప్రొలాంగ్గా బ్లీడింగ్ అవ్వచ్చు. నెంబర్ 2, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెంబర్ 3, పీరియడ్స్లో కూడా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు తట్టుకోలేరు, నార్మల్ వాళ్ళలాగా తట్టుకోలేరు. ఈ పీరియడ్స్లో పెయిన్ అనేది 2 రకాలు. ఒకటి నార్మల్ పెయిన్, నార్మల్ పీరియడ్స్లో వచ్చే పెయిన్ అవ్వచ్చు. ఇంకొకటి గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల వచ్చే పెయిన్ ఉండొచ్చు. మీకు ఫస్ట్ నుంచి అంటే మీరు మెచ్యూర్ అయినప్పటి నుంచి జనరల్గా మీకు ఎవ్రీ టైం పీరియడ్స్లో పెయిన్ వస్తుంది అంటే దట్స్ నార్మల్. బట్ కొంతమందికి సడన్గా స్టార్ట్ అవుతుంది, మిడిల్ ఏజ్లో కానీ లేకపోతే తర్వాత ఎప్పుడన్నా కూడా స్టార్ట్ అవుతుంది. అలా సడన్గా స్టార్ట్ అయ్యి సడన్గా పెయిన్ ఇంక్రీజ్ అవుతుందంటే డెఫినెట్గా ఆ పెయిన్ నార్మల్ పెయిన్ కాదు, డెఫినెట్గా అది అబ్నార్మల్ పెయిన్. సో డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 4, పీరియడ్స్ అప్పుడే కాకుండా పీరియడ్స్ ముందు, పీరియడ్స్ తర్వాత కూడా కొంతమందికి పెయిన్స్ ఉంటుంది. క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాను. అంటే ఎప్పుడన్నా మీకు కొన్నిసార్లు పెయిన్ వస్తూనే ఉంటుంది, అది ఆగకుండా. నెంబర్ 5, ఇన్ఫర్టిలిటీ. ఈ అడినోమయోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే అడినోమయోసిస్ వల్ల గర్భసంచిలో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చేసి ఈ పిండం అనేది ఇంప్లాంట్ అవ్వడం చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అడినోమయోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి? అడినోమయోసిస్లో కూడా మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ ఇలా కండిషన్స్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో జస్ట్ నార్మల్గా మనకి పిల్స్ తోటి కొంతమందికి నయమైపోయే అవకాశాలు ఉంటుంది. పిల్స్ ఇస్తాము. కొంతమందికి ఇంకొంచెం సివియర్ కేసెస్లో వాళ్ళకి ఇంజెక్షన్స్ పెడతాము, GnRH ఇంజెక్షన్స్ అంటారు. ఇంకొంతమందికి IUDs యూజ్ చేస్తాం, మెరీనా అంటాం. మనకి ఈ అడినోమయోసిస్ తగ్గాలి అంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వాలి. పీరియడ్స్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయింది అంటే అడినోమయోసిస్ స్లోగా తగ్గిపోతుంది. ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడం లేదా బ్లీడింగ్ కంప్లీట్గా ఆపేయడం వల్లనే మనకు అడినోమయోసిస్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఇచ్చే మెడికేషన్స్ అన్ని కూడా మనకు ఆ బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ చేయడానికి లేదా అట్లీస్ట్ బ్లీడింగ్ తగ్గడానికి, కొంచెం రెడ్యూస్ అవ్వడానికి ఇస్తాం. సో పిల్స్ ఇవ్వచ్చు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, ఈ మెరీనా IUDs యూజ్ చేస్తాము. కొంతమందికి అడినోమయోసిస్ అనేది లోకలైజ్డ్గా ఉంటుంది. అంటే ఒక ప్లేస్లోనే ఒక ఫైబ్రాయిడ్ లాగా, ఒక గడ్డలాగా గ్రో అవుతుంది. ఇన్ సివియర్ కేసెస్ వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయంటే అలాంటి పేషెంట్స్లో జస్ట్ మనం ఆ ఫైబ్రాయిడ్ అయితే ఎలా తీస్తామో అలాగా అడినోమయోసిస్ గడ్డను కూడా తీసేయచ్చు. కొంతమందికి జనరలైజ్డ్ ఉంటుంది. అంటే ఒక గడ్డలాగా కాకుండా గర్భసంచి అంతా కూడా గ్రో అయ్యి పెద్దగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సివియర్ కేసెస్లో హిస్టెక్టమీ ఈజ్ ద ఆప్షన్. థ్యాంక్ యూ.